రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆశాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కనగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 1306 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన ఫైలాన్ను పరిశీలించారు. ముందుగా ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్టు భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆశాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కన్నగల్లులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,006 కోట్ల రూపాయల వ్యూహం రోడ్ల శంకుస్థాపన ఫైలానాను పరిశీలించారు. ముందుగా ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించే సభ వేదిక, అలాగే సభకు హాజరయ్యే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, టెంట్లు, జర్మన్ హ్యాంగర్స్, లైటింగ్, సౌండ్, ఎల్ఈడి బారిగేట్స్ ఇలా ఒక్కో అంశాన్ని సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు అన్ని ప్రకటబందీగా ఉండాలని, ఎక్కడ లోటు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుండి తిరిగి వెళ్లిపోయే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటన మొత్తం సవ్యంగా సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కాగా ఎన్జీ కళాశాల మైదానంలో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ వేదిక, దానికి ఎదురుగా ప్రజలు ఆసీనులయ్యేందుకు కుర్చీలు, వర్షం వచ్చినా తట్టుకునేలా జర్మన్ హ్యాంగర్స్తో టెంట్లు ఏర్పాటు జరుగుతున్నాయి. అదేవిధంగా వేదిక ఎడమ వైపున కూడా టెంట్లు వేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్జీ కళాశాల మైదానం చేరుకున్న వెంటనే రెండు వైపులా ఉండే ప్రజలకు అభివాదం చేసే విధంగా గ్రౌండ్లో ఇదివరకే ఉన్న కాంక్రీట్ వేదికను కూడా సిద్ధం చేయాలని, అక్కడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ముఖ్యమంత్రి ర్యాంపు లేదా వాహనం ద్వారా అక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయాలని, గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరచంద్ర పవార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వివరాలు కూడా ఎస్పీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కన్గల్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆవిష్కరించనున్న హ్యామ్ రోడ్ల ఫైలానాను పరిశీలించారు. ఫైలాన్కు వినియోగించే రంగులు, సుందరీకరణ పనులు అన్నిటి గురించి R&B అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరచంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, R&B హ్యామ్ రోడ్ల సిఈవి వెంకటేశ్వరరావు, రోడ్లు భవనాలు సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గణేష్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి, సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు.